అదే చెప్పాడు కదా, 11 మంది భయము. ఆ కల్తీ లేదా అనేది ఆ దేవదేవుడికి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోవాలి? జగన్మోహన్ రెడ్డి పైన ఆ రోజు ఆయన ఎవరు సినిమా డైరెక్టరు, ఆయన స్క్రిప్ట్లు ఇస్తే రాసేవాడు. సినిమాల్లో ఏ వేషాలు వేస్తే ఆ వేషాలు, రాజకీయంలో కూడా అవే వేషాలు, అవే స్క్రిప్ట్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది చెప్తాడు, తానా అంటే తందానా అంటాడు. అంతేగాని ఆయన నేను ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా శాఖలేమి, నేను ప్రజలకు ఏం చేయాలి, అసెంబ్లీ ఏ విధంగా హుందాతనంగా నడపాలి, వీటిపైన లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మొత్తం. ఇప్పుడు జగన్ అందరూ అనుకుంటారు మేము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాము, ఇలాంటి వాళ్ళకు ఓటేసాము, అనవసరంగా కాపులు కూడా మా నాయకుడు ఏదో మా కాపువాడు సీఎం అవుతాడు, మా కాపువాడు ఇలా ఉంటాడు అనే ఆశతో వేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మన అంబాటి గారి పైన జరిగిన ఇది, మన పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపైన, నాయకులపైన వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, కేసులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిపైన ప్రతి ఒక్కరిపైన. ఎందుకంటే నేనే సత్యసాయి డిస్ట్రిక్ట్ మహిళా అధ్యక్షురాలు, నా పైన కూడా కేసులు పెట్టారు. అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పు లేదంట, బాలకృష్ణ గారు మాట్లాడిన దాన్ని నేను ప్రశ్నించినందుకు నా పైన కేసులు.